హలో ఎవ్రీవన్, తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్ 2025 ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంది కదా, అది మనకి 8th జూన్ రోజు ఉంది. సో చాలా స్టూడెంట్స్ ఈ లాస్ట్ మూమెంట్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఎలా ఉండాలి, కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి కూడా కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. See, ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే మనము యాక్చువల్గా ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనం చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ మూమెంట్లో మీరు ఎలాంటి కొత్త టాపిక్స్ అస్సలు కూడా టచ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్, ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలాంటి కొత్త టాపిక్స్ అస్సలు కూడా మీరు టచ్ చేయవద్దు. ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారు కదా దాన్నే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి మ్యాక్సిమంగా 10 days మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఈ 10 daysని మీరు కరెక్ట్గా యూటిలైజ్ ఎలా చేయాలి అంటే, మీరు ఇప్పటివరకు చదివిన దాన్ని ఎలా మీరు మళ్ళీ దాన్ని బ్రషప్ చేసుకోవచ్చు. అది మీ యొక్క ఫోకస్ ఉండాలి. అంతేకాని మీరు కొత్త టాపిక్స్ తీసుకొని ఇప్పుడు నేను ఒక టాపిక్స్ చదివేస్తాను అంటే ఇప్పుడు పాసిబుల్ అవ్వదు, మీకు ఆ టైం మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కొత్త టాపిక్స్ అస్సలు కూడా చదవవద్దు. ఇప్పటి వరకు మీరు చదివిన దాన్ని రివైజ్ మాత్రమే చేయాలి. లేదు సార్ అస్సలు నేను ఏమీ చదవలేదు, జీరో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఈ 10 daysలోనే నేను క్రాక్ చేస్తానంటే అప్పుడు మీరు ఏదైనా చదవచ్చు. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. బట్ మీరు ఆల్రెడీ ఇంతవరకు చదివేశారు. సో ఇప్పుడు మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు అంటే ఇప్పుడు మీరు రివిజన్ మాత్రమే చేయాలి. ఎలాంటిది కూడా మీరు కొత్త టాపిక్స్ని ఇప్పుడు అసలు కూడా పట్టుకోవద్దు, ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క అక్యురసీ అండ్ వాల్యూమ్ని పెంచుకోవాలి, ఓకే. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, చాలా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఒక ఫార్ములా నేర్చుకున్నారు, వాళ్ళకి అదంతా వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా వస్తుంది. బట్ ఫైనల్ సింప్లిఫికేషన్ ఏదైతే ఉంది కదా, సో ఆ సింప్లిఫికేషన్ దగ్గర మీకు ఇష్యూ వస్తూ ఉంటుంది. సో అక్కడ మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క కరెక్ట్గా ఆన్సర్ని మీరు ఎలా చేయగలుగుతారు, ఓకే. సో సపోజ్ మీరు ఒక 10 questions చేస్తున్నారు, దాంట్లో నుంచి ఇప్పుడు మీకు 7 కరెక్ట్ వస్తున్నాయి అనుకోండి. దీన్ని మనం 8 వరకు 9 వరకు ఎలా తీసుకొని వెళ్ళగలము, ఇది మీరు ఎప్పుడు చూడాలి. ఇదే మీ యొక్క ఫోకస్ ఉండాలి. అంతేకాని నేను ఇప్పుడు నాకు 7 వస్తున్నాయి కదా వదిలేసి కొత్త టాపిక్స్ చూస్తాను, లేదంటే 7 వస్తున్నాయి ఓకే కదా అని మీరు అలా వదిలేదు. సో ఇదంతా మీకు ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది, మీరు యాక్చువల్గా ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే జరుగుతుంది కదా అదే మీకు ఎన్వైర్న్మెంట్ ఉండాలి, అదే టైమింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో దానికోసం మన యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంది కదా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ 10 daysలో మీరు కంప్లీట్గా మాక్ టెస్ట్ ఇవన్నీ ఫోకస్ చేశారనుకోండి, యాక్చువల్గా ఐసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుంది కదా, సో ఐసెట్ ఎగ్జామినేషన్ మీరు రాసేటప్పుడు సేమ్ ఇదే విధంగా కంప్లీట్గా మీ యొక్క సిబిటి ఫార్మాట్ ఉంటుంది, ఓకే. సో ఐసెట్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా పెన్ పేపర్ ఎగ్జామినేషన్ అని అనుకోద్దు, సిబిటి ఫార్మాట్లో ఉంటుంది, మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మన యొక్క ఈ ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఫార్మాట్లో డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఓన్లీ 199కి మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ యొక్క టైం మేనేజ్మెంట్లో కానీ, లేదంటే మీకు కంప్లీట్గా ఓవర్వ్యూ ఎలా ఉంటుంది, యాక్చువల్గా ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా దీంతో మీకు ఐడియా వచ్చేస్తుంది. వీటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అని అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో మీరు ఇప్పటివరకు చదివినప్పుడు షార్ట్ నోట్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నారు కదా దాంట్లో నుంచి మీరు కంప్లీట్గా ఆ ఫార్ములే అన్నిటిని కూడా రివైజ్ చేయాలి. చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ చదివేసి ఉంటారు బట్ రివిజన్ చేయరు. అక్కడ ఏం జరుగుతుంది, ఎగ్జామినేషన్లో మీకు ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయగలను అని అనిపిస్తుంది కానీ మీరు చేయలేరు, ఎందుకంటే మీరు దాన్ని రివైజ్ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రివిజన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు. ఏదైతే మీ యొక్క షార్ట్ నోట్స్ ఏదైతే ఉంది కదా అది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రివైజ్ చేసి వెళ్ళాలి, అలానే వెళ్ళవద్దు. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఏం చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఏదైనా XYZ కాన్సెప్ట్ చదివేశారు,
సో దాన్ని రివైజ్ చేయలేదు, సో ఆ చదివిందంతా కూడా మీకు వేస్ట్ అవుతుంది కదా మీకు గుర్తు రాలేదంటే. కాబట్టి మీరు చదివిన దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రివైజ్ చేసి వెళ్ళాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు ఇదంతా చేయడానికి ఏం చేయాలి అంటే మీరు డైలీ మాక్ టెస్ట్ రాయాలి. సార్ మాక్ టెస్ట్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే మన యొక్క యాప్లో మీకు కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ కూడా మీకు లాస్ట్ 5 year పేపర్స్ మీకు కంప్లీట్గా మీకు మాక్ టెస్ట్ ఫార్మాట్లో డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి ఆ 5 year పేపర్స్ని మీరు మాక్ టెస్ట్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మన యొక్క అప్లికేషన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ 199కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. దాని తర్వాత మీరు ఎప్పుడైతే మాక్ టెస్ట్ చేస్తున్నారు కదా, సో ఆల్రెడీ చదివిన టాపిక్స్ని కూడా మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు అనుకోండి, అక్కడ మీరు ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఇది మీరు చూడాలి. అంటే మీ యొక్క వీక్ ఏరియాస్ ఏంటి. ఓకే, సో XYZ టాపిక్ చదివేశారు, అది మీకు వచ్చు, బట్ దాంట్లో మీకు మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నేను ఎలా ఇంప్రూవ్ చేయగలను అనేది మీకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు సపోజ్ ఒక లైక్ డేటా సఫిషియన్సీ యొక్క క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు, బట్ ఇప్పుడు దాన్ని మీరు స్టార్టింగ్లోనే ప్రాక్టీస్ చేశారు, ఎందుకంటే సిలబస్ యొక్క స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు దాన్ని మీరు రివైజ్ చేయలేదు అనుకోండి, మీకు అది వచ్చే టాపిక్ కూడా మీరు సాల్వ్ చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలరు అనేది మాత్రమే మీరు ఈ టైంలో చూడాలి. ఓకే, సో చాలా స్టూడెంట్స్ యొక్క నెక్స్ట్ కంప్లైంట్ ఏంటి అంటే, సార్ ఇంకా నాకు 20 minutes ఇచ్చేసారు అనుకోండి ఆ ఎగ్జామ్లో, నేను టాప్ ర్యాంక్ వస్తుండే లేదంటే మంచి ర్యాంక్ వస్తుండే అని అంటూ ఉంటారు. బట్ అది పాసిబిలిటీ అవ్వదు. ఎగ్జామ్ అంటేనే అది ఆ ఇచ్చిన టైం ఫ్రేమ్లోనే మీరు మంచి ర్యాంక్ని క్రాక్ చేయాలి. కాబట్టి మీ యొక్క ప్రాక్టీస్ని షార్ట్కట్గా ఎలా చేయగలరు, మీరు ఒక క్వశ్చన్ని షార్ట్కట్గా ఎలా సాల్వ్ చేయగలరు, లేదంటే దాని యొక్క సొల్యూషన్ మీరు ఈజీగా ఎలా తీసుకొని రాగలరు, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీకు ఉన్న టైం ఫ్రేమ్లోనే మీరు ఎలా దాన్ని మంచిగా క్రాక్ చేయగలరు, ఇదంతా మీరు కంప్లీట్గా ఆ టైంలోపు సాల్వ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ యొక్క ఎలా ప్యాటర్న్ ఉంటుంది అది కంప్లీట్గా నేను ఇక్కడ డెస్క్టాప్ స్క్రీన్లో చూసుకుంటూ పేపర్లో ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ పెట్టాలి. సో ఇదంతా ఎలా చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా మీకు మనకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. నేను ఇక్కడ జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేయట్లేదు, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ యొక్క ర్యాంక్ క్రాక్, మీ యొక్క ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి. ఎందుకంటే మీకు యాక్చువల్గా ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందో కూడా తెలియకపోతే మీరు ఎలా దాన్ని మీరు క్రాక్ చేయగలరు. మనకి ఎగ్జామినేషన్, స్కూల్ ఎగ్జామినేషన్ కానీ కాలేజ్ ఎగ్జామినేషన్ కానీ మనం రాసే ముందు ఏం చేసేవారం, ఒక రఫ్లో మనం రాసేవాళ్ళం. సో అదేవిధంగా ఇప్పుడు మీరు CBT ఫార్మాట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అదే ఫామ్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అది మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి మాత్రమే మీరు వెళ్ళాలి. డైరెక్ట్గా అక్కడ వెళ్ళారనుకోండి, ఒక 10 minutes కూడా మీకు అదంతా అర్థం అవ్వడానికి, దానికి మీరు అడాప్ట్ అవ్వడానికి పడుతుంది. అంటే ఆ 10 minutes సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 10 minutesలో మీరు 5 to 10 questions-ని మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి 1 minute ఈవెన్ సెకండ్స్ కూడా మీకు లాస్ట్ మూమెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీ యొక్క ర్యాంక్ డిసైడ్ చేయడంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నేను ఇప్పుడు దీని యొక్క ప్రైస్ తగ్గించేసి ఓన్లీ 199కి మాత్రమే పెట్టాను. మీకు లాస్ట్ 5 year పేపర్స్ మాక్ టెస్ట్ ఫార్మాట్లో ఉంటాయి. ప్రాక్టీస్ క్వశ్చన్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా CBT ఫార్మాట్లో ఉంటాయి. కాబట్టి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్ డే రోజు మంచిగా చేయలేదు అంటే ఎంత చదివినా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక స్లీప్ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. ఇప్పటి నుంచే 10 days ముందు నుంచే ఇప్పటి వరకు మీరు నైట్ అంతా చదువుతున్నారు, డే మొత్తం పడుకుంటున్నారు అనుకోండి, అదే ప్యాటర్న్ని ఫాలో అవ్వద్దు. ఇప్పుడు కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే డే మొత్తం పడుకుంటూ ఉన్నాం కాబట్టి ఎగ్జామ్ రోజు కూడా మనకి అలానే నిద్ర వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ యొక్క స్లీప్ని ఒక ఫార్మాట్లో మీరు ఇప్పుడు 10 days లోపు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రోజు మీరు ఎలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేయరు, మీరు కంప్లీట్గా ఫాలో అవుతాయి. లేదంటే మీకు ఎగ్జామ్లో నిద్ర వస్తుంది. ఆ 3 hours మీరు ఏం చేయలేదంటే మీకు ఎంత చదివినా కూడా వేస్టే. కాబట్టి ప్లస్ బయట కూడా అన్హెల్దీ ఫుడ్ ఎలాంటిది కూడా ఇప్పుడు మీరు ఏమి తీసుకోవద్దు.
10 డేస్లో మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. చాలా స్టూడెంట్స్ ఎగ్జామ్ కంటే ముందు మీకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా మీరు ఎలాంటిది కూడా రాకుండా చూసుకోవాలి. ఓకే, సో లైట్గా బేసిక్గా మీరు ఎలా రెగ్యులర్గా అయితే ఉంటారు కదా అదే చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజెస్ అవన్నీ ఎక్స్ట్రా మీరు చేయవద్దు. ఎలా మీ యొక్క లైఫ్ స్టైల్ ఉంది కదా ఈ 10 డేస్ అలానే ఉండనివ్వండి. లేదు మంచిగా లేదు లైఫ్ స్టైల్ అంటే కూడా అదే మీరు కంటిన్యూ చేయండి. దాన్ని ఇప్పుడు చేంజ్ చేయడానికి మీరు ట్రై చేయవద్దు. లేదు నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను అలా ఉంటానంటే అప్పుడు మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. లేదంటే కొత్తగా ఎలాంటిది కూడా ఇప్పుడు ట్రై చేయవద్దు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ రోజు మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ ఏంటి? మీ యొక్క హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎందుకంటే ఒకవేళ హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో క్లారిటీగా లేదంటే అక్కడ మీకు ఫోటో అవసరం ఉంటుంది, లేదంటే ఇది అవసరం ఉండదు. బట్ ఒక ఫోటో తీసుకెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు, మీరు తీసుకొని వెళ్ళండి. అక్కడ యూజ్ అవుతుంది, లేదంటే మీరు మళ్ళీ రిటర్న్ తీసుకొని రావచ్చు. దాని తర్వాత బ్లాక్ ఆర్ బ్లూ పెన్ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ అక్కడ అలో చేయలేదంటే వారు పెన్ ఇస్తారు, అలో చేశారంటే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జామ్ సెంటర్ మా ఇంటి పక్కనే ఉంది, 5 కిలోమీటర్స్ ఉంది, 10 కిలోమీటర్స్ ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. ఎగ్జామ్ సెంటర్కి కాస్త త్వరగా చేరుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది మీరు ఫాలో అవ్వాల్సిన కంప్లీట్గా లాస్ట్ మూమెంట్ స్ట్రాటజీ. ఎవరు కూడా ఎలాంటి కూడా మిస్టేక్ చేయవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ప్లస్ ఎగ్జామ్ రోజు కూడా చాలా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే కొత్తగా టాపిక్స్ తీసేసి చదువుతూ ఉంటారు. సో అలాంటిది ఏది కూడా మీరు చేయవద్దు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పటివరకు మీరు చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఓకే, సో లైక్ మీ యొక్క హాల్ టికెట్ ఉంది, ఐడి ప్రూఫ్ ఉంది, ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. దాని తర్వాత తొందరగా పడుకోండి ఒక రోజు ముందు, సో దట్ మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేదాకా మీరు చాలా రిఫ్రెష్డ్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసి వెళ్ళాలి. ఎవరు కూడా మిస్ చేయవద్దు. మనకు యాప్లో మీకు కంప్లీట్గా లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్ ఫార్మాట్లో డిజైన్ చేయబడి ఉంటాయి. ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు మాక్ టెస్ట్లో ఫార్మాట్లో డిజైన్ చేయబడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.